కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది ధర్మాసనం. ముఖ్యంగా ఏ అంశాలను ప్రస్తావించింది, ఏ ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు ప్రశ్నలకు సంబంధించిన అంశాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. టెస్టులకు పంపించిన నెయ్యి లడ్డూల తయారీలో వాడలేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. కల్తీ నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవో చెప్పారంటూ కూడా ఈ అంశానికి సంబంధించి కోర్టు చేసుకొచ్చింది. దీంతో పాటు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ కూడా కోర్టు ఈ రోజు లడ్డూ అంశానికి సంబంధించిన విషయాలలో నెయ్యి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించింది. దాంతోపాటు ల్యాబ్ రిపోర్టులో కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం. వచ్చిన ల్యాబ్ రిపోర్టు అంటే ఎన్డీడీపీ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి డిస్క్లైమర్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. ఆ డిస్క్లైమర్లో ఆ ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయంటూ కూడా డిస్క్లైమర్లో ఉన్న అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించింది. వాటి నుంచి కూడా కొన్ని అంశాలను లేవనెత్తింది.